నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉండురు. హల్లెలూయా. అంటే మరి దేవుణ్ణి తిమోతికి ముందు తన భార్య నమ్ముకున్నది కాబట్టి, దేవుని అంత భయభక్తి కలిగి ఉండింది కాబట్టి, ఈరోజు భర్తతో నీవు మీ భర్త కలిసి మీ పిల్లలతో కలిసి ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని ఉండడానికి కృప కలిగింది. ఒకవేళ దేవుని యందు భయము భక్తి నీకు లేకపోయి ఉంటే ఆయనకు వచ్చి ఉండదు, ఆయనకు రాకపోయి ఉంటే ఈరోజు తాగి ఆయన ఏమై ఉంటాడో, నిన్ను ఆయన వదిలేసి ఉంటాడో, ఆయన నిన్ను వదిలేసి ఉంటాడో, ఇది ఎట్ట దారి తీసి ఉంటుందో తెలియదు. కాబట్టి ఆ భక్తి నీకు మొదట వచ్చింది, అది అక్కడికి అంటుకునింది, అక్కడి నుండి పిల్లలకు అంటుకునింది. హల్లెలూయా. ఈరోజు నీవు నీ పిల్లలు ఓలివ మొక్క వలె ఉన్నారు. అర్థమైనా? 3వ మాట. 4వ మాట చదువుకుందాము. 6వ వాక్యం. నీ పిల్లలను నీవు చూచ